నమస్తే ప్రకృతి చికిత్సాలయం వైద్య విధానాల కార్యక్రమానికి స్వాగతం. గత ఎపిసోడ్లో నేచర్ క్యూర్ హాస్పిటల్ అందించే చికిత్సల గురించి తెలుసుకున్నాం కదా. ఈ కార్యక్రమంలో అందులోని ప్రధాన విభాగాలైన వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్ల గురించి తెలుసుకుందాం. ప్రకృతి చికిత్సల్లో ముఖ్యమైనది యోగా చికిత్సలు అందించే వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇందులో అందించే సేవల గురించి ఇక్కడ థెరపిస్ట్ మాటల్లో విందాం. ప్రాణాయామంతో కొన్ని రకాల రోగాలను కంట్రోల్ చేస్తుంది. రీసెర్చ్లో కూడా ఇంటర్నేషనల్ థీసిస్లో కూడా వాళ్ళు రీసెర్చ్లో కూడా ఫైండ్ అవుట్ చేశారు. మేము ఎన్నో పేపర్స్ మీద రీసెర్చ్ చేసాము. బేసిక్గా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటే నవడేస్ చాలా పొల్యూటెడ్ ఎఫెక్టెడ్తో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటినీ కవరప్ చేయడానికి ఈ యొక్క ప్రాణాయామ ఇవన్నీ బాగా హెల్ప్ అవుతుంది. అలాగే పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఈ విపరీతమైన మెడిసిన్స్ వాడటం వల్ల కానీ, అలోపతి సిస్టమ్ కానీ, లైఫ్ స్టైల్ ఒకటి, ఆహార నియమాలు ఒకటి పూర్తిగా విరుద్ధంగా, ప్రకృతి విరుద్ధంగా మన స్టైల్ మారిపోవటం, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మేము మోడరేట్గా యోగాతో, మోడరేట్ ప్రాణాయామతో ఇవన్నిటితో సాధనతో చేసిన ఏజ్డ్ పీపుల్ ఎక్కువ మంది వస్తారు ఆ మార్నింగ్ అవర్స్లో. వాళ్ళు వచ్చేసి అన్ని ఆసనాస్ చేయలేరు. సో టేబుల్స్ మీద వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు ప్రాప్స్ తోటి మేము ఒక 6:30 నుంచి 8 వరకు అలా చేయిస్తారు. తర్వాత ఒక మెడిటేషన్, ఒక 1 అవర్ మెడిటేషన్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత జనరల్ క్లాస్ కూడా ఒకటి తీసుకుంటాము. చాలామంది పేషెంట్స్ వస్తారు ఇక్కడ, డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తారు. అలాగే లేడీస్ వచ్చేసి ప్రీనాటల్ వాళ్ళు, ఆఫ్టర్ డెలివరీ కూడా వస్తారు వెయిట్ లాస్ అవ్వడానికి. ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చేసి 9th month వరకు వస్తారు వాళ్ళు. సో నార్మల్ డెలివరీకి 90% మేము చేయిస్తాం వాళ్ళకి. వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆసుపత్రి సాధకులకు యోగా ప్రక్రియలను అందిస్తారు. ఈ ఆసనాల ద్వారా వివిధ రుగ్మతలు దూరం చేసుకునేందుకు అవుట్ పేషెంట్ సాధకులు సైతం ఉదయం, సాయంత్రం పూట వచ్చి యోగా చేసుకునే సదుపాయం సైతం ఉంది. ఇక ఇన్పేషెంట్ సాధకులకు తాము పొందే ఇతర చికిత్సలతో పాటు ఉదయం ప్రత్యేక ఆసనాలతో వారి వ్యాధులకు సాంత్వన చేకూర్చడం, సాయంత్రం సైతం ఆయా ప్రత్యేక కోర్సుల ప్రకారం యోగాసనాలు అందించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సూర్య నమస్కారాలు, వృక్షాసనం, కటీ చక్రాసనం, భుజంగాసనం లాంటి ఆసనాలన్నీ సాధకులు విధిగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. Up, down, up, down, up, down, up, down. Virasana. Up, down, up, down, up, down, up, down. Virasana. Down. Left leg, right hand. कमर ऊपर सर नीचे. Up, down, up, down, up, down, up, down. Virasana. Now raise the right leg up, right leg left hand, right leg left hand. समुद्रवसने देवी विठ्ठल 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 Let's see.
మెనోపాజ్ టైంలో సివియర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. స్టిల్ ఐఎమ్ కంటిన్యూ. ఇప్పుడు 1.5 year నుంచి ఇక్కడ ఈ సెంటర్కి నేను రెగ్యులర్ యోగాకి వస్తున్నాను. దాని ద్వారా బాడీ బాగా రిలాక్స్గా ఉంటుంది. డైలీ ఐఎమ్ యాక్టివ్గా ఉండి నా పనులన్నీ మంచిగా చేసుకోగలుగుతున్నాను. ఐ ఫీల్ వెరీ హెల్దీ డైలీ ప్రాక్టీస్. నేను యోగా క్లాస్కి ఒక 10 years నుంచి నేచర్ క్యూకి వస్తున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తున్నది, మనశ్శాంతిగా కూడా ఉంటున్నది. టెన్షన్స్ అవి ఏమీ రావు యోగా వల్ల. రోజు సూర్య నమస్కారాలు అవి చేస్తే మంచిదని జబ్బు నయం చేయడం అనేది ఏంటా అని ఆలోచించేవాడిని. కానీ ఇక్కడ ప్రిన్సిపల్గా ఉన్న మల్లికార్జున్ గారు మీరు ఒక్క 10 రోజులు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత మాకు మీరు చెప్పండి అని చెప్తే ఆయన మాట మీద ఇక్కడ దిగాను. పొద్దున్న లెగిసి 6 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల దాకా ప్రతి మనిషి కూడా ఒక్క బాధ ఇసుపు అని లేకుండా ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద స్టాఫ్ ఆర్ ఎక్సలెంట్ అండి. ఇక్కడ మార్నింగ్ ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు ఫస్ట్ సెషన్, 7 నుంచి మళ్ళీ 8:30 సెకండ్ సెక్షన్, తర్వాత 8 గంటల నుంచి 12 గంటల వరకు 1-to-1 సెషన్. అంటే పర్టికులర్గా ఎవరికి ఏ అనారోగ్య సమస్య ఉంటే దాన్ని బట్టి సెషన్స్, ఇండివిజువల్ సెషన్ ఉంటుంది. మళ్ళీ 10 నుంచి 11 గంటల వరకు లేడీస్ సెషన్ ఉంటుంది స్పెషల్గా. తర్వాత మధ్యాహ్నం 3:30 నుంచి 5 వరకు హాస్పిటల్లో ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి, ఇక్కడ జాయిన్ అయిన సాధకులకి వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి యోగా ఇండివిజువల్గా టేబుల్స్ పైన ప్రోబ్స్ యూస్ చేసి, రోలర్స్ యూస్ చేసి అలా చెప్తాం. 2 years back I joined here in yoga class only for weight reduction, but I feel very happy and dayful, very enjoyful because of I'm doing yoga on regular basis. It's very useful for all the peoples. Even my lecturer Shanti ma'am is always explaining the advantages of yoga and disadvantages also. If I do any wrong posture also, she will correct every time. She will explain nicely. ఆసుపత్రి ప్రాంగణంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో భాగంగా గాంధీ నేచురోపతిక్ మెడికల్ కాలేజీ సైతం ఉంది. ఇందులో బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ BNYSలో 60 సీట్లు ప్రతి సంవత్సరం నిండుతున్నాయి. ఈ కోర్సులో భాగంగా 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్తో 1 సంవత్సరం ఇతర అన్ని విభాగాలు అలోపతిలో ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ మాకు వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా నీట్ ద్వారా పాస్ అయ్యి, BNYS 5.5 సంవత్సరాల కోర్స్ అండి. సో దీంట్లో మాకు అన్ని అల్లోపతి సబ్జెక్ట్స్తో పాటు న్యాచురోపతి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన స్టూడెంట్స్కి టీచ్ చేయడం వల్ల వీళ్ళు అన్ని విధాలుగా కూడా పేషెంట్స్కి, అంటే మన సాధకులకు ట్రీట్మెంట్స్ అందించడానికి వాళ్ళని తయారు చేస్తాము. సబ్జెక్ట్స్ అది మసాజ్, ఇక్కడిచ్చే ప్రకృతి వైద్యంలో పనిచేసేవి చికిత్సలు, నీటితో చికిత్సలు కానీ, మట్టితో చికిత్సలు కానీ, లేకపోతే యోగా ప్రాణాయామం కానీ, ఆహార విధానాలు కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా పేషెంట్స్కి మంచి వైద్యాన్ని అందించగలిగే భావి పౌరులుగా తీర్చి పంపిస్తుంటాం. జూనియర్ డాక్టర్స్ అందరికీ కూడా మేము క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి ఈ విధమైనగా కొత్తగా వచ్చాయి ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ చేతనే మేము ఆ చికిత్సా విధానాలు ఇప్పించడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఈ ట్రీట్మెంట్ అసిస్టెంట్స్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళు దాదాపుగా 18 నుంచి 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చికిత్స విధానం అంటే చికిత్సలు ఇచ్చేటటువంటి వాళ్ళ ట్రైనీస్. ఆ ట్రీట్మెంట్ అసిస్టెంట్లకి 18 సంవత్సరాల అనుభవం ఉందన్నమాట. సో వాళ్ళు కూడా మంచి ట్రైనర్స్ ఉన్నారు మనకి. వాళ్ళ ద్వారా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం. యోగాసనాలతో ఇలాంటి స్వస్థతలు లభిస్తుంటే ఇందులోనే మరో ముఖ్యమైన ప్రాణాయామాల ద్వారా రోగులను స్వాంతన చేకూరుస్తుంది ఈ సంస్థ. ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్ పేరుతో అందిస్తున్న ఈ ప్రత్యేకమైన సేవలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రకృతి చికిత్సాలయంలో ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్లో పలు రకాల సూక్ష్మ స్థానాలను మొదలు యోగా థెరపీలు నిర్వహిస్తున్నారు. 1978 నుండి మహిళలకు, పురుషులకు వివిధ చికిత్సలు నిర్వహిస్తున్నారు.
ప్రాణాయామాలతో బ్రీతింగ్ సమస్యలు, కోవిడ్ అనంతరం మందుల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడం, एकम द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश इति hands on your laps, vibration is feel avandi, relax chestu loku jarugtuన్న vibrations feel avandi. Now we'll change the mudra, Akasha mudra. Okay, pressing kanistundi. Inhale. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి యోగా, ప్రాణాయామం, ఎక్సర్సైజెస్ అవన్నీ ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ చేస్తున్న తర్వాత చాలా బాడీలో చాలా మార్పులు వచ్చినాయి అన్నమాట. అంటే వంగడం, లేవడం అలాంటి అసలు మా వారు అసలు చేసేవాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి, మా వారికేమో ఒబెసిటీ ప్రాబ్లం. దానివల్ల అందుకని వచ్చాం అనమాట. వచ్చిన తర్వాత చాలా బాగుంది మాకు, అందుకనే కంటిన్యూ చేస్తున్నాం. అంత దూరం నుంచి కూడా అందుకే వస్తున్నాం అనమాట. అయితే నేను ఒబెసిటీ కోసం వస్తున్నాను. 2 months అయింది. ఈ 2 monthsలో 2.5 kgs దాకా తగ్గాను. ఈ ప్రాణాయామాలు కానీ, ఈ ఇక్కడ ఉన్న ఎక్సర్సైజుల వలన కానీ బాడీ అంతా రిలీఫ్గా ఉన్నాను. యాక్చువల్లీ సియాటికా పెయిన్తో వచ్చాను. అయితే రాగానే నాకు ఇక్కడ డాక్టర్స్ని కన్సల్ట్ చేశాను. వాళ్ళు మసాజ్కి, ఫిజియోథెరపీకి అన్నీ రాశారు. సో నేను ఇక్కడ ఫస్ట్ సాయిరామ్ సార్ని కన్సల్ట్ చేయగా ఆయన యోగా చాలమ్మా, నీకు అంత పెద్దగా ఏం లేదు, నువ్వు రెగ్యులర్గా యోగా చేసుకో అన్నారు. సో నేను కంటిన్యూస్గా రెగ్యులర్గా వస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా హ్యాపీ, చాలా రిలీఫ్ అయింది. तो सबसे अच्छा इस कैंपस का और इस पूरे सेंटर का जो एनवायरनमेंट मुझे अच्छा लगा कि एकदम फ्री है, फ्लेक्सिबल है, और ऐसा है कि मैंने 6:30 बजे का क्लास भी अटेंड किया है और आज मैं काफ़ी गैप के बाद ये क्लास में आई और इतना अच्छा यहाँ मेडिटेशन क्लास भी किया, योगा क्लास भी किया है. सबके चेहरे पे स्माइल दिखती है, चाहे वो किसी भी डिजीज़ को लेके आ रहे हैं. मैंने योगा 15 साल से शुरू किया करना. योगा नहीं बोलते, योग बोलते हैं कि मन और तन का मिलन योग है. हाँ, कि बहुत फ्रीडम और बहुत प्रोफेशनल, बहुत कंटेम्प्रेरी हैं ये लोग. कितनी सारी प्रैक्टिसेस एक साथ सिखा रहे हैं और बहुत ఫ్రీ అట్మాస్ఫియర్ में सिखा रहे हैं. ఆహార నియమాల ద్వారా మానసిక ఒత్తిడులు తగ్గించడం, సెట్ క్రియలు, అష్టాంగ యోగాలు, మహిళలకు పీసీఓడి, ప్రసూతి అనంతర ఇబ్బందులు, అధిక బరువు, నిద్రలేమి, బీపీ, షుగర్ వ్యాధుల వారికి ఈ ప్రాణాయామం రీసెర్చ్ సెంటర్ అందించే సేవలతో ఉపశమనం కలిగిస్తున్నారు. లేడీస్ విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అంటే పీసీఓడి కొంతమందికి, అలాగే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేడీస్ వాళ్ళది. సో వాళ్ళకి కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఏమేమి ఆసనాస్ చేయించాలో, అంటే లిమిటెడ్ ఆసనాస్ వాళ్ళకి ఫోకస్ చేస్తూ ఒక 1 to 1.5 hours చేయిస్తాం వాళ్ళతో. అలాగే పెద్దవాళ్ళకి 90% మెడిటేషన్, ముద్రాస్, ప్రాణాయామం, ఎందుకంటే వాళ్ళ ఆసనాస్ ఎక్కువసేపు చేయలేరు. సో వాళ్ళ కోసం ఓన్లీ మెడిటేషన్ 10:30 to 12 వరకు చేయిస్తాము. అందులో వచ్చేసి టోటల్ కంప్లీట్గా బ్రీతింగ్స్ గురించి, ముద్రాస్ గురించి, ప్రాణాయామం గురించి ఎక్కువగా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వచ్చినా కానీ వాళ్ళకి ఈజీగా, కంఫర్టబుల్గా ప్రాప్స్తో మేము ఈజీగా, అంటే బాధ లేకుండా నీట్గా నేర్పిస్తాం వాళ్ళకి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ తగ్గినాయండి ఇక్కడికి వచ్చినాక. ప్రాణాయామతోటి, మెడిటేషన్ తోటి చాలా లాభాలు ఉన్నాయి. ఇంకా నాకు కాలు నొప్పి ఉండేదండి, కొంచెం నడక కష్టం అయ్యేది. ఇప్పుడు నడక కూడా మంచిగా అయిపోయిందండి. బ్యాక్ ఎక్తో వచ్చానండి. అప్పుడు అసలు నేను ఒక 2 అడుగులు వేస్తే నొప్పి వచ్చేదన్నమాట. చాలా ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఇంకా మీరు సెట్ అయ్యే అవకాశమే లేదు అన్నట్టుగా చెప్పేశారనమాట. మెయిన్గా నాకు ప్రాబ్లం ఏమైందంటే నేను
కంప్యూటర్ మీద వర్క్ చేయడం వల్ల నా బ్యాక్ అండ్ నెక్లో ప్రాబ్లం చాలా అయిందనమాట. అప్పుడు అంటే నేను ఇక్కడికి రాకుండా ఉండుంటే చాలా ప్రాబ్లం ఇంకా అయిపోయి ఏ ఆపరేషన్స్ వైపుకు వెళ్ళాల్సి వస్తుందేమో నాకు తెలీదు. కానీ ఇక్కడికి రావడం అనేది నా అదృష్టము, భగవంతుడి. ముఖాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండేది. ఓబీసీటీ కోసం వచ్చింది సార్. అయితే ఇప్పుడు ఇక్కడికి రాబట్టి 8 నెలలు అయ్యింది. 8 నెలల నుంచి 8 కిలోలు తగ్గిన. ఇప్పుడు మంచిగా ఉంది. కాళ్ళ నొప్పులు అవి ఏం లేవు. మళ్ళా వంగడానికి చేయడానికి రాకపోయేది, దమ్ము వచ్చేది. ఇప్పుడు అదేం లేదు సార్, కొంచెం నయమే ఉంది. ఇక్కడ కూడా వీళ్ళంతా మంచిగానే చూసుకుంటారు. నేటి ఆధునిక జీవనంలో అనేక జీవనశైలి వ్యాధులకు కారణమైన ఒత్తిడికి ముద్రల చికిత్స, లాఫింగ్ థెరపీ, హాస్య అంటే కొంచెం ఎక్కువగా బయటికి నవ్వడం. అంటే ఎవరినన్నా మనం చూడగానే దూరం నుంచి మన చుట్టాలు లేకపోతే అరే ఎన్ని రోజులైంది మనం చూసి అని చెప్పి నవ్వుతాం. అరే చాలా రోజులైంది చూసి అని చెప్పి అలా నవ్వుతూ ఉంటాం. దాన్ని హాస్య అంటారు. ఇక అపహాస్య అంటే గేలి చేయడం, ఎదుటి వారిని చూసి మనం వాళ్ళని గేలి చేయడం, అస్మిత. టోటల్ బలాన్నంతా ఉపయోగించినవట. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే స్మిత, అస్మిత, హాస్య, అపహాస్యులకు ప్రాణాయామంతో చికిత్సలు, ఆసనాల్లో గోముఖాసనం, సింహాసనం, వజ్రాసనం, పశ్చిమోత్తాసనం, జలనేతి, సూత్రనేతి, పర్వతాసనం, యోగముద్ర, యోగ నిద్రతో పలు ప్రాణాయామాలు చేస్తున్నారు.
థెరపటిక్ యోగాలో మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాప్స్ ఉంటాయి, మనకు బాల్ అయినా కానీ మన రోలర్స్ అయినా కానీ. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వీ ట్రీట్ పేషెంట్ అనమాట. సో ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఆసనాస్తో పాటు ముద్రాసన, బంధాసన, ప్రాణాయామ గురించి మనం డీటెయిల్గా పర్సన్ టు పర్సన్ 1-on-1 మనము ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు స్పెషలైజ్డ్గా మనకు ఒక వర్కౌట్ లాగా మనం వాళ్ళకి చేస్తాం అనమాట. సో మనకు ఒక డ్యూరేషన్ ఉంటుంది. సో మనకు ఒక 1.5 hours. సో ఒక 1 hour వాళ్ళకు డిఫరెంట్ ఆసనాస్, ప్రాణాయామ, యోగా నేర్పించిన తర్వాత వాళ్ళకు సపరేట్గా మళ్ళీ స్ట్రెస్ ఇండ్యూస్డ్ కోసము మనము మెడిటేషన్, ప్రాణాయామ అది నేర్పిస్తాము. ప్రకృతి చికిత్సాలయం సువిశాల విస్తీర్ణంలో ప్రశాంత వాతావరణంలో చేరుకోవడానికి రవాణా సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అందుబాటులో ఉంది. ఇక్కడ పేషెంట్లతో పాటు అటెండెంట్లు సైతం ఉండొచ్చు. చికిత్సాలయంలో పలు రకాల వసతులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి తక్కువ ఫీజుతో ఈ సేవలు అందుతాయి. స్పెషల్ బెడ్స్, కాటేజ్ వసతులు సైతం అందుబాటులో ఉన్నాయి. వారి అనారోగ్యాన్ని బట్టి డాక్టర్ సూచించిన మేరకు ఆహారం శుచిగా, రుచిగా, వంటశాల, విశాలమైన భోజనశాల ఉంది. కోవిడ్ అనంతరం వీటిలో భారీ ఆధునీకరణ చేపట్టారు. ఉప్పు లేకుండా నూనె తగ్గించిన వంటలు, రాగి జావా, మొలకలు, పప్పు, బ్రౌన్ రైస్, కొబ్బరి, నువ్వులతో కూడిన వివిధ ఆహార పదార్థాలను అందిస్తారు. వీటిని తయారు చేయడానికి 10 మంది సిబ్బంది ఉన్నారు. అనంతరం 10:30 నుండి 12:30 వరకు బ్రంచ్గా, మధ్యాహ్నం 1:30 నుండి 2:30 వరకు లంచ్గా, ఫ్రూట్ డైట్, జ్యూస్, డిన్నర్ 5:30 నుండి 6:30 వరకు అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో భోజనశాలలో ప్రతి సాధకునికి వివిధ రకాల పదార్థాలు అందిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిస్తారు మాకు. కేషీట్లో డైట్ని బట్టి మేము ఇస్తాము. షుగర్ వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, యాంగ్జైటీ, డిప్రెషన్ కానీ అందరికీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫుడ్ కూడా అందరికీ సర్వ్ చేస్తాము. తర్వాత 1:30 to 2:30 వచ్చేసి ఫ్రూట్ డైట్ ఉంటుంది. అందులో వాటర్ మిలన్, పపాయ, గువా, యాపిల్, షుగర్ కేన్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, ఎనిమిక్ ఉన్న వాళ్ళకు కూడా అన్నీ ఇస్తారు. తర్వాత డిన్నర్ వచ్చేసి 5:30 to 6:30 ఉంటుంది. బ్రంచ్ ఎలా ఉంటుందో డిన్నర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తే అలా ఇస్తాం. ఆహార విహారాల నియమాలతోటి ఉన్న ఆరోగ్యాన్ని పదిలపరచుకోవడం లేదు. ఇదివరకు ఏదైనా జబ్బులు చేసి లేదా తీవ్రమైన అనారోగ్యానికి గురైన వాళ్ళకి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇది నేచర్గా ఇప్పుడు ప్రకృతి సిద్ధమైన ఆహారం కానీ చేసే ట్రీట్మెంట్ కూడా ఇవన్నీ నేచురల్గా జరుగుతుంటాయి కాబట్టి టైం పడుతుండొచ్చు, కానీ ఓ రకంగా అయితే సాటిస్ఫాక్షన్ ఉన్నది. కానీ షార్ట్ టైం కాబట్టి ఇప్పుడే మనం ఇమ్మీడియట్గా 100% చెప్పలేము కదా, కొంచెం ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. కొంచెం నయం అనిపిస్తుంది. ఇంకా వారం రోజులు ఉండాలనుకుంటున్నాము. ఆ తర్వాత అన్నీ ఫుడ్ మంచిగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయనే ఉండాలనుకుంటున్నాం సార్. యోగా కూడా కొంచెం నాకు పోరాకున్నా కూడా ఇంటికి లోపలికి వచ్చి చేపిస్తున్నాం. మోకాళ్ళ నొప్పులే ముఖ్యమైనవని దాని నుంచి వచ్చిన అదే కొంచెం నయం అనిపిస్తుంది. మొత్తం బాగా బాడీ రాస్తుండ్రు, మోకాళ్ళు రాస్తున్నారు, బాగా పర్వాలేదండి. అదే దాని ప్రాబ్లమే. అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటికైతే. ఈ ప్రకృతి చికిత్సాలయం సికింద్రాబాద్ నుండి MMTS ట్రైన్ ద్వారా ప్రకృతి చికిత్సాలయం వరకు చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ అన్ని ప్రదేశాల నుండి మెట్రో రైలు, బస్సు ద్వారా అమీర్పేటకు చాలా దగ్గరలో ప్రకృతి చికిత్సాలయం నెలవై ఉంది. చుట్టూరా చెట్లు, ప్రశాంతమైన వాతావరణం అందుబాటులో ఉంది. తమ రోజువారీ పనులతో బిజీగా ఉండే రాజకీయ నాయకులు సైతం ప్రకృతి చికిత్సాలయంలో తమ ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు వెతుక్కున్నారు. ఇంకా పలువురు ప్రముఖులు ఉన్నారు. అనేక మంది, కొన్ని వేల లక్షల మంది సాధకులు మా దగ్గరికి వచ్చి, మేము ఎందుకు అనంటే ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఆశ్రమంలో ఉంటున్న దీన్ని ఒక ఆశ్రమం కింద పరిగణ చేస్తాము. జాయిన్ అయినటువంటి ఎవరైతే మనకి చేరుతారో వాళ్ళందరినీ కూడా మనము సాధకులు లాగా మనము వాళ్ళని పిలువబడతామన్నమాట. సాధకులు అనంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే ఇది చేసుకుంటారనమాట. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి వైద్యున్ని వాళ్ళే మేలుకొల్పుతూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేటటువంటి చికిత్సా విధానాలు, ఇక్కడ ఉండేటటువంటి
ఇక్కడికి వస్తేనే మన యొక్క జీవన శైలి కొంత మారిపోతూ ఉంటుంది. లక్షల మంది సాధకులు ఇక్కడికి వచ్చి వారి యొక్క అనేక రకాలైనగా ఈ ఆశ్రమం నుంచి వాళ్ళు ఆరోగ్యవంతులుగా వెళ్ళడం జరుగుతుంది. ఇది ప్రకృతి చికిత్సాలయం అందిస్తున్న విశిష్ట సేవలపై టీసాట్ నెట్వర్క్ అందించిన ప్రత్యేక కార్యక్రమం. నిత్యం బిజీ జీవితం ద్వారా వచ్చే అనేక రుగ్మతులకు ఇక్కడ నామమాత్ర రుసుముతో మంచి చికిత్సలు అందుతున్నాయి. ఒకరోజు మొదలు నెల రోజుల వరకు ఇక్కడే ఉండి మంచి ఆవాసంతో పాటు వైద్యం పొందే అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. నమస్కారం.